ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో లోకలు, నాన్ లోకల్ గురించి చర్చిద్దాం. మొదటగా మనం లోకల్కు, నాన్ లోకల్కు గల డిఫరెన్స్ని తెలుసుకోవాలి. లోకల్గా పరిగణింపబడే అభ్యర్థులకు ఆ ఏరియాలో లేదా వారు ఉన్నట్టు లోకల్గా పరిగణింపబడే ప్రాంతంలో ఏర్పడే ఖాళీలలో 85% పోస్టులను లోకల్గా ఉన్నటువంటి లేదా లోకల్గా నిర్ధారించినటువంటి వ్యక్తులచే ఫిలప్ చేయబడతాయి. మిగిలిన 15% సీట్లు అన్రిజర్వ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళతో ఫిలప్ చేయబడతాయి. కాబట్టి ఒక అభ్యర్థి లోకల్గా పరిగణించబడితే ఆ ఏరియాలో అతనికి గల అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నాన్ లోకల్గా పరిగణించబడిన ఏరియాలో అతనికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎవరు లోకల్గా పరిగణింపబడతారో ఒకసారి చూద్దాము. ఒక అభ్యర్థి తన విద్యాభ్యాసం అంటే 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఎక్కువగా అంటే సగం కంటే ఎక్కువ కనీసం 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదివి ఉంటాడో ఆ జిల్లాను ఆ అభ్యర్థికి లోకల్గా పరిగణిస్తారు. అంటే ఉదాహరణకు 3 నుండి 10వ తరగతి వరకు అంటే 7 సంవత్సరాల వ్యవధిలో ఏ జిల్లాలో అయితే 4 సంవత్సరాలు అతను కంటిన్యూగా కావచ్చు, మార్చి కావచ్చు 4 సంవత్సరాలు చదివి ఉంటారో అది అతనికి లోకల్గా పరిగణింపబడుతుంది. అలాగే ఒక అభ్యర్థి చిత్తూరు జిల్లా స్థానికుడై ఉండి అతను 4 నుండి 10వ తరగతి వరకు గరిష్టంగా 4 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో చదివినాడు అనుకుందాం. అతను చిత్తూరు జిల్లా వాడైనప్పటికీ అతను 4 నుండి 10వ తరగతి వరకు గరిష్టంగా 4 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో చదివినాడు కాబట్టి అతను నెల్లూరు జిల్లాకు లోకల్గా పరిగణింపబడతాడు. పుట్టిన జిల్లా చిత్తూరు అయినప్పటికీ చిత్తూరు అతనికి నాన్ లోకల్గా అవుతుంది. కాబట్టి అతను నెల్లూరులో ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్లయితే అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది, చిత్తూరు జిల్లాలో అతనికి తక్కువ అవకాశం ఉంటుంది. అది మన డిఎస్సి సైట్లో మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది, గమనించగలరు. మనం డిఎస్సి అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ప్రొఫైల్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దగ్గర మనం ఫిలప్ చేసే ముందర మీరు రెగ్యులర్గా చదివినారు లేదా ప్రైవేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ పైన మనం ఆప్ట్ చేసుకున్నట్లయితే మనకు 4 నుండి 10వ తరగతి వరకు మీరు ఎక్కడెక్కడ చదివినారో అదంతా ఎంటర్ చేయమని చెప్తుంది. అలా ఎంటర్ చేసినప్పుడు మనం గరిష్టంగా 4 ఏళ్ళు ఎక్కడైతే చదివినామో అది మనకు లోకల్ జిల్లాగా పరిగణించబడుతుంది. ఈ విధంగా 7 సంవత్సరాలు చిత్తూరు జిల్లాలో చదివినట్లయితే చిత్తూరు అతనికి లోకల్గా పరిగణించబడుతుంది. మనం ఇక్కడ గరిష్టంగా 4 జిల్లాలు కడపలో చదివినట్లు ఇస్తే అతనికి కడప లోకల్గా చేంజ్ చేయబడింది, మీరు గమనించగలరు. కాబట్టి ఎక్కడ ఎక్కువ చదివి ఉంటే అది అతనికి లోకల్గా పరిగణింపబడుతుంది. ఒకవేళ అభ్యర్థి ఎక్కడ చదవకుండా ఉంటే అతనికి ప్రైవేట్ అభ్యర్థిగా గుర్తిస్తారు. అతను ఈ 10వ తరగతి ఎక్కడైతే చదివినాడో ఆ జిల్లాను లోకల్గా పరిగణిస్తారు. అదేవిధంగా విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్లకు అన్ని చోట్ల చదువుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏ జిల్లాలో అతను విద్యాభ్యాసం చేసినప్పటికీ అతను పుట్టిన జిల్లానే అతనికి లోకల్గా పరిగణిస్తారు.